నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణ 9, 10 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది కొరత కారణంగా వార్డులో శానిటేషన్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని దానిని పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా వార్డులో ప్రధాన రహదారుల్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని వాటిని కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలానే కుక్కల సమస్య అధికంగా ఉందని వాటిని పట్టి పురపాలక సంఘ ఆధ్వర్యంలో కుక్కల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి అందులో పట్టిన కుక్కలను ఉంచి వాటి యొక్క ఆలనా పాలన కూడా పురపాలక సంఘమే చూసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. అదేవిధంగా పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. 9, 10 వార్డులో శానిటేషన్ మీద రావడం జరిగింది. ఈ వార్డులో వచ్చేసి శానిటేషన్ అనేది కొంచెం లోపంగానే ఉంది. త్వరలోనే అది కూడా పరిష్కరిస్తామని, అదే వర్కర్స్ సమస్య ఉంటానా కొంచెం లోపంగా ఉంది. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి స్పీడ్ బ్రేకర్లు అడిగారు. గతంలో కూడా ప్రజలు కూడా లెటర్ పెడతాం జరిగింది. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని, అలానే శానిటేషన్ కానివ్వండి, మేము ఎంతగా శానిటేషన్ మీద దృష్టి పెట్టామని మీ అందరికీ తెలిసిందే. మాతో పాటు మీ సహకారం అనేది కావాలి. ఈ కాలువల మీద ఎలాంటి వ్యర్థాలు అనేది వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఇంకా ఈ వార్డుల్లోకి వచ్చేసి కొన్ని మెయిన్ ఈ డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానీ చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం కూడా. అలానే కుక్కల సమస్య అనేది రావటం జరిగింది. కౌన్సిల్లో కూడా కౌన్సిలర్లు అందరూ అడగటం జరిగింది. అలానే ఈ కుక్కల కేసు ఉంటాన ఈ కుక్కల సమస్య అనేది ఇప్పుడు దాకా కొంచెం ఆలోచించడం జరిగింది. కానీ ఈ కుక్కలు ప్రజల మీద దాడులు చేస్తున్నాయి కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడన్నా షెడ్లో ఉంచి దాని ఆహారం కూడా మన మున్సిపాలిటీ తరఫునే మేము అందిస్తామని, అలానే ఈ కుక్కలను పట్టుకెళ్ళి ఏదైనా షెడ్ లాంటివి చూసి వాటిల్లో పెట్టి దాన్ని పోషిస్తామని, అలానే ఈ కుటుంబ నియంత్రణ కూడా త్వరలోనే కుక్కలకి చేపిస్తామని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని. తెనాలి రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఒక ప్రయాణికుడి వద్ద నుండి భారీగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న 35 లక్షలు విలువ చేసి 38 కేజీల వెండిని స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రి తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద తనిఖీలు చేపట్టగా శబరి ఎక్స్ప్రెస్లో వచ్చిన తమిళనాడు రాష్ట్రం సెలం ప్రాంతానికి చెందిన హరిరామ్ను గుర్తించడం జరిగిందన్నారు. అతని వద్ద 2 బ్యాగుల్లో ఉన్న 38 కేజీల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఎటువంటి బిల్లులు లేకపోవడంతో వస్తువులను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. వెండి విలువ సుమారు 35,10,000 ఉంటుందని ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అక్రమ రవాణా ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సాధారణ తనిఖీల నిమిత్తము నేను మా హెడ్ కానిస్టేబుల్ మూర్తి, కానిస్టేబుల్ సురేంద్ర, శ్రీనివాస్ వెంటబెట్టుకొని నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మధ్యవర్తులను వెంటబెట్టుకొని తెనాలి ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి వెళ్ళగా ఒక వ్యక్తి శబరి ఎక్స్ప్రెస్ దిగి 2 బ్యాగులతో ఉండగా మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా దాంట్లో ఆ 2 బ్యాగుల్లో 38 కేజీలు, సుమారు 38 కేజీలు గల వర్తు కలిగినటువంటి వెండి ఆభరణాలు కలిగి ఉన్నాడు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టు అఫెన్స్ కనుక దీన్ని పరిగణలో తీసుకొని సరైన బిల్లులు చూపించినందున మేము అతను మా కస్టడీలో తీసుకొని అతను వస్తువులను స్వాధీనపరుచుకొని వెండి వస్తువుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపటమైంది. వెండి విలువ 35,10,000 రూపాయల దాకా ఉంటుంది. హరిరామ అనే సేలంకు సంబంధించిన వ్యక్తి, తమిళనాడులోని సేలంకు సంబంధించిన వ్యక్తి, ఇతను ఈ విధంగా ట్రైన్స్లో తీసుకొచ్చి ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందున నేరంగా పరిగణించి అతను వస్తువులను స్వాధీనపరుచుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం అనేది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టు వెండి కానీ బంగారం కానీ
ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పని లేదని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. సుమారు 38 కేజీల వెయిట్ కలిగినటువంటి వెండి నాణ్యములు దాని వర్త్ విలువ 35 లక్షలు ఉంటుంది సుమారు. అన్నవరంలో తెనాలి గాయకులు 2 గంటల పాటు అద్భుతంగా సంకీర్తన గానం చేశారు. బుధవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం తెనాలి వారి అన్నమయ్య సంకీర్తన గానామృతం దాదాపు 2 గంటల సేపు అత్యద్భుతంగా గానం జరిగింది. ఈ సంకీర్తన గానంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర, బృందం మారా లలిత కుమారి, మాజేటి వాసవి, గుబ్బా లక్ష్మీ కుమారి, నంబూరి వినతి, లక్కరాజు కనకదుర్గ, ఖమ్మంపాటి లీలా రత్నకుమారి గానం చేయగా తబలపై సాయి, కీబోర్డుపై పెద్దిరాజు వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. సైనైడ్ కేసులో నిందితులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల 2 నెలల క్రితం తల్లి రమణమ్మ, కూతురు వెంకటేశ్వరమ్మ, తల్లి కూతురు కలిసి చేసిన సైనైడ్ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. అప్పులు తీసుకొని చెల్లింపుల విషయంలో జాప్యం చేస్తూ సైనైడ్తో హత్యలకు పాల్పడుతూ జైలుకు వెళ్లిన తల్లి, కూతురు గత 4 రోజుల క్రితం జైలు నుండి విడుదలైన తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో సొంత ఇంటికి చేరుకోవడంతో స్థానికులు తల్లి కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన తల్లి కూతుళ్లు పరిచయస్తుల వద్ద నుండి వడ్డీకి అప్పులు చేస్తూ కట్టే క్రమంలో అప్పు ఇచ్చిన వారినే సైనైడ్తో హతమారుస్తూ నిందితులు జైలుకు వెళ్లి రిమాండ్లు పూర్తి అవటంతో పట్టణానికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు తల్లి కూతురు హత్యలకు పాల్పడ్డారని, వారు తిరిగి ఇక్కడికి వచ్చి తమ మధ్య ఉండటాన్ని భయానికి లోను అవుతున్నామని, తాము ప్రశాంతంగా ఉండలేము అనే క్రమంలో తల్లి కూతుర్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూతురు వెంకటేశ్వరమ్మ ఇంట్లోకి వెళ్లి తలను గాయపరుచుకుందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వెంకటేశ్వరమ్మను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన తెలుసుకున్న పోలీసులు స్థానికులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ చేపట్టారు. దాడి ఘటన జరగక ముందు ఎడ్లలింగయ్య కాలనీ స్థానికులు పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ ఇళ్ల మధ్య తల్లి కూతుళ్లు ఉండటం తమకు సురక్షితం కాదని, తల్లి కూతుర్ని అక్కడి నుండి పంపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై 3 టౌన్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ స్థానికులు తన ఇంటి మీదకి వచ్చి ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి తనపై దాడి చేసినట్లు తెలిపారు. నా పేరు వెంకటేశ్వరి అండి, ఎడ్లింగి కాలనీ తెనాలి. వచ్చి 4 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా పిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీద ఉంటున్నామండి. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండలేక పొద్దున ఇంటికి వెళ్ళాం. మా ఇంటికి పడుకొని ఉంటే వచ్చి తలుపులు పగలు కొట్టేసి తలకే పగలు కొట్టారు. పిల్లల మీదకి వెళ్తుంటే ఇంక నేను అడ్డు వచ్చేసరికి నన్ను గోడకేసి గుద్ది బాగా కొట్టి కింద కూడా చేతులు పెట్టి కర్రలతో కొట్టారు. రసూలిల్లా, తమీజు, షైనాజు, అనురాధ, తహేరా అనే అమ్మాయి ఇంటికి రావద్దు, మీరు ఆ పక్కన వాళ్ళని చంపుతున్నారని. కానీ మాకు ఏ సంబంధం లేదండి, బెయిల్తో బయటకు వచ్చాము మేము. నా పిల్లల కోసం పిల్లలు ఎక్కడ ఉంటారనేది మా ఇంటికి మేము వెళ్ళాము. సైనైడ్ కేసు అండి, 2 నెలలు అవుతుంది. చెప్పాము, ఫోటోలు అవి తీసుకున్నారు, ఇంకా కంప్లైంట్ రాసుకోలేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని 3 టౌన్ సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. పట్టణం మార్కెట్ సెంటర్ వద్ద ఏ విధంగా ఫ్లైఓవర్ వద్ద రాకపోకలకు ఇబ్బంది కలిగే విధంగా ఆటోలను నిలుపుతున్నారని, అదేవిధంగా ఆటోలను రోడ్డు వెంపటే ఆపి మద్యం సేవిస్తున్నారని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని సిఐ రమేష్ బాబు తెలిపారు. ఇక్కడ ఆటోలు పెడతా ఉన్నారు. ఈ ఆటోలు పెట్టేవాళ్ళు ఒక క్రమ పద్ధతిలో కానీ పెట్టుకొని నిర్వహించుకుంటే బాగుంటుంది.
అలా కాకుండా ఆటోలు ఇర్రెగ్యులర్ పెట్టి వీళ్ళే రాకపోకలకి అంతరాయం కలిగిస్తా అడ్డం పెట్టడం, అలానే కొంచెం అల్లరి చిల్లరి పిల్లలు గ్యాదర్ కావడం, సాయంత్రం పూట ఈ పక్కనే వైన్ షాపులు ఉన్నాయి, ఆ వైన్ షాప్ తీసుకొచ్చుకొని ఇవి పక్కనే ఆటోలు కూర్చొని తాగడం చేస్తూ ఉన్నారు. దాని మీద ఆల్రెడీ 1-2 సార్లు వార్న్ చేశాము, కొంతమందిని కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. కాబట్టి దయచేసి అవి మీరు ఫాలో కావాలి. ఫాలో కాకపోతే ఎట్టి బస్సులో ఇబ్బందులు పడతారు. నెక్స్ట్ నుండి కేసులు కడతాము అనవసరంగా. దానివల్ల మీకు ఫైన్ భారీ మొత్తం వేస్తారు. ఒక ఆటో వ్యక్తి సాయంత్రానికి ఒక 500 రూపాయలు సంపాదిస్తాడు. దాంట్లో 300 రూపాయలు ఆయిల్కి పోద్ది, 200 మాత్రం మిగులుతుంది. ఒక 100 రూపాయలు ఇంట్లో పెడతాడు, ఒక 100 రూపాయలు ముందేగేస్తున్నాడు. దానివల్ల ఆరోగ్యం చెడిపోద్ది, ఉపయోగం ఉండదు. అదే భార్య పిల్లలకి పండ్లు గిన్నెలు తీసుకెళ్ళి పెడితే ఉపయోగం. అలా కాకుండా ఏడొచ్చి తాగేసి అల్లరి చిల్లర పనులు చేయడం, ట్రాఫిక్ అంతరాయం కలుగు చేస్తే ఎట్టి బస్సులో ఇబ్బందులు కలుగు చేస్తారు. వెహికల్స్ అన్నీ పట్టుకెళ్తాము. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు లాగా ఇప్పుడు యాప్స్ వచ్చేసినాయి. మేము ఫైన్ వేయడానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి, ప్రతి SHOకి, ట్రాఫిక్ వాళ్ళకి అందరికి కూడా యాప్లు వచ్చేసినాయి. వాటిలో ఫైన్ వేస్తాము. ఒకసారి ఫైన్ వేసింది మళ్ళీ కట్టలేదు అనుకోండి, ఫస్ట్ది రెండింటి కలిపి ఫైన్ కట్టిన తర్వాతే వదులుతాం. కాబట్టి అనవసరంగా ఫైన్ వేసుకొని మీరు సంపాదించుకునే 500 రూపాయలు, 300 రూపాయలు, లేకపోతే మీకు ఏదైతే లైసెన్సు ఇన్సూరెన్స్ లేదో వేస్తాం. కాబట్టి ఆ అమౌంట్ అనవసరంగా మీ కష్టం కాస్త నిరుపయోగం అయిపోతుంది. దయచేసి సహకరించండి. కుళాయి కనెక్షన్లకు నగదు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కొలకలూరులో పైప్ లైన్లను తహసీల్దార్ గోపాలకృష్ణ పరిశీలించారు. RWS శాఖ ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకలూరులోని SC కాలనీలో వేస్తున్న పైపు లైన్ల నుండి తాగునీటి కుళాయి కనెక్షన్ల కోసం అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు సబ్ కలెక్టర్ సంజనా సింహాకు ఫిర్యాదు చేశారు. కాలనీలో 2 ఏళ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్నామని, మురుగునీరు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ KV గోపాలకృష్ణ గ్రామాలలోని SC కాలనీకి RWS అధికారులతో కలిసి వెళ్లారు. పైపు లైన్లను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ఇంటింటికి ఇచ్చే కుళాయి కలెక్షన్లకు అక్రమంగా కనెక్షన్కు 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్కు వివరించారు. ఇప్పటి వరకు 300 కనెక్షన్లకు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పైపు లైన్లలో లీకులు ఉన్నట్టు గుర్తించామని, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ తో ఉన్న ఒప్పందాలు, వివాదాల గురించి RWS అధికారులతో చర్చించి ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అన్నారు. నిన్న సోమవారం ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా సబ్ కలెక్టర్ వారి కార్యాలయానికి కొలకలూరు గ్రామస్తులు అక్కడ ఉన్న RWS స్కీమ్ జలజీవన్ మిషన్ సంబంధించిన వాటర్ పైప్ లైన్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అనాథరైజ్డ్గా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద నిన్న ఈవినింగ్ RWS టీంతో పాటు నేను స్వయంగా వెళ్ళి ఇంటింటికి పరిశీలించడం జరిగింది. అక్కడ పరిశీలిస్తే 2022 తర్వాత నుంచి జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చున్నారు. ఆ కాంట్రాక్టర్ ఆ పైప్ లైన్స్ మెయింటెనెన్స్లో కొంచెం పూర్గా ఉన్నట్లు కనిపించింది. చాలా చోట్ల లీకేజెస్ ఉండడం, అట్లాగే పర్ మినిట్కి 5 లీటర్స్ వాటర్ ఫ్లో రావాల్సి ఉంటే 1 లీటర్ రావడం, ఆ ఫోర్సు తక్కువగా రావడం, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా వీటన్నిటికీ మించి అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ వాటర్ లీకేజ్ వల్ల, డ్రైనేజ్ సిస్టంలో నుంచి పైప్ లైన్ వేయడం వల్ల, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, ఆ లీకేజ్ అనేది ఉండడంతో ఇది ఫ్యూచర్లో కూడా డయేరియా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని అనిపించింది. గతంలో కూడా పాస్ట్ హిస్టరీ కూడా చూసుకుంటే అక్కడ ఒక పాప కూడా చనిపోయిందనే సమాచారం ఉంది. ఈ విషయాన్నిటి కూడా కాంట్రాక్టర్ని గైడ్ చేసాం. ఇట్లా కాదు, పక్కాగా ఎక్కడ లీకులు లేకుండా కానీ వాటర్ సప్లై చేయాలి, డ్రింకింగ్ వాటర్ సప్లై అని చెప్పాము. ఇవన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ లాగా క్రోడీకరించి ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్తాం. మరి ముఖ్యంగా ఆ ఏరియాలో, కొలకలూరు ఏరియాలో శానిటేషన్ కూడా ప్రాపర్గా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రహించాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.